హలో నమస్తే సార్, మీ పేరు? సతీష్ కుమార్. నా పేరు సతీష్ కుమార్. సార్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో 1.5 year అవుతుంది సార్ కాంగ్రెస్ వచ్చి. వాళ్ళ పరిపాలన ఎలా అనిపిస్తుంది? పరిపాలన అంటే పబ్లిక్ ప్రారంగా అయితే మాత్రం అంతగా మాత్రం ఉన్నదండి. అంటే డెవలప్మెంట్ ఏం లేదు. అంటే ఇంతకుముందు నా పథకాల గురించి మాట్లాడితే మాత్రం చాలా మటుకు బెనిఫిట్స్ అయితే లేవు. సో వీళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కూడా అవి కరెక్ట్ ఏది సాగుతారు, ముందు సాగట్లేదు. సో గత ప్రభుత్వమే బెటర్ అని అనుకుంటున్నారు. ఆ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటే ఆ ప్రభుత్వం బెటర్ అని చెప్పేసి ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ కూడా అట్లే ఉన్నది. సో ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం కాదు, వీళ్ళ ముఖ్యమంత్రి ఎవరు చేంజ్ చేస్తారు అనేది ప్రజలకు భయం ఉన్నది. ఒకవేళ పార్టీ మొత్తానికి చేంజ్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అందరూ. కానీ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, 10 సంవత్సరాలు నేనే సీఎం కుర్చీ మీద కూర్చుంటాను, నేనే అండి. అది వాళ్ళు అంటారు. వీళ్ళు కూడా 10 కాదు 20 సంవత్సరాలు కూడా అనుకున్నారు. కేసీఆర్ కూడా 20 కాదు, మొత్తం వాళ్ళు ఏంది వెస్ట్ బెంగాల్ సీఎం లాగానో లేకుండా మొత్తం ఇక తరతరాలు వీళ్ళే ప్రభుత్వం నడుస్తుంది, వీళ్ళే పార్టీ నడుస్తుంది అని అనుకున్నారు. కానీ అది చెప్పలేము. అది నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అన్న టర్మ్ ఇక ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కూడా విసిగిపోతున్నారు ప్రజలు, నాకు తెలిసి అయితే. సో మేబీ ఎక్స్పెక్టింగ్ చెప్పవచ్చు, ఏమైనా జరుగుతుంది, ఏమైనా పొత్తులు ఏమైనా కలిపితే ప్రభుత్వం మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఏమైనా వీళ్ళకి అనుకున్న డెవలప్మెంట్ ప్రకారం ఏ పార్టీ అయితే చేస్తారో ఆ పార్టీ ఛాన్సెస్ వేసుకుంటారు. కానీ గత ప్రభుత్వం పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామంటున్నారు. అలాగే చూసుకుంటే తెల్ల రేషన్ కార్డులు వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో లేదు, కానీ మా పరిపాలన తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామంటున్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు కానీ ఇస్తామంటున్నారు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, కానీ ఎవరికి వచ్చింది ఇలా డబుల్ బెడ్రూమ్లోకి మేము కానీ ఇల్లు కట్టించి ఇస్తామంటున్నారు. అంటే డబుల్ బెడ్రూమ్ అంటే అంత ఉన్న ప్రభుత్వంలో రాలేదండి. అది ఏంటంటే ఇక దళారులతో అటు వీటి వల్ల వాళ్ళు కూడా అసలు లబ్ధిదారులు బెనిఫిట్ పొందలేదు. సో ఇప్పుడు పథకాలు అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా వేరే స్టేట్లలో గవర్నమెంట్, అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కూడా అక్కడ కూడా ఆర్టీసీ కూడా ఫ్రీ బస్ చేసేసి అది కూడా మొత్తం దీలపడిపోయింది. సో ఈ పథకం కూడా అసలు వాళ్ళు లాసే ఉన్నారు ప్రజెంట్. ఏంటంటే పథకం వాళ్ళు ప్రవేశపెట్టాలని చెప్పేసి భరిస్తున్నారు తప్పించి ఓవరాల్గా మాత్రం టెక్నికల్గా చూసుకుంటే, ఎకనామికల్ చూసుకుంటే ఇట్స్ లాస్ ఆర్టీసీకి. సో దానివల్ల వేరే విధంగా వీళ్ళు ఈ ప్రెజర్ వేరే దాంట్లో వేసేస్తారు. అది ఆటోమేటిక్గా మళ్ళీ ప్రజలు సఫర్ అవ్వాల్సిందే. అంటే బ్యాలెన్స్గా ఉంటుంది అన్నట్టు. ఏ పథకం ప్రవేశపెట్టినా కానీ ఇంకో పథకంలలో లాస్ అయితే ఉంటారు. ఆ లాస్ అయినది కూడా మొత్తం పబ్లిక్ భరించాల్సి వస్తుంది. ఓవరాల్గా లాస్ అన్నట్టుగా దాని అంతా అలా. అది కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు. రీసెంట్గా వచ్చారు, అటెండెన్స్ వేయించుకొని మరీ వెళ్ళిపోయారు. అసెంబ్లీకి రాకపోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళని గెలిపించింటారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరినైతే గెలిపించింటారు, వీళ్ళు అసెంబ్లీకి పోయి మాట్లాడుకుంటే ఎలా సార్? ఏమంటారు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు సార్ అసెంబ్లీ సమావేశాలకి, దాని గురించి మీరు ఏమంటారు? అసెంబ్లీ రావాలి అంటే నాది పర్సనల్ విషయం అనుకోవాలి. ఇప్పుడు హెల్త్ విషయం వచ్చేది. ఇప్పుడు మనం తప్పు పట్టద్దు. అంటే ఇప్పుడు ఎట్లంటే 2 sides తీసుకుంటే ఏదో నేను అంటే నా పార్టీ రాలేదు, నేను రాను అసెంబ్లీకి అన్నట్టు కాకుండా ఆయన ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ అది హెల్త్ పరంగా ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే ఏజ్ ఉన్నాడు కాబట్టి ఇక దాన్ని మనం అది వేరే విధంగా కామెంట్ చేయలేము అన్నట్టు. కవిత గారు కొత్త పార్టీ పెట్టారు, బయట చాలా మాట్లాడుతున్నారు కదా, ఆమె వల్ల ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? సేమ్ లేదు, అంతా ఇక పబ్లిక్ తెలిసిపోతుంది అండి. ఏదైనా వాళ్ళు జస్ట్ వేరే చీలికల కోసం ఏదో ఒకటి జస్ట్ టాపిక్ డైవర్ట్ కోసం తప్పించి అది ఏం లేదు. అంత అవేర్నెస్ అయిపోయింది పబ్లిక్. ఇంతకుముందు ఏంటంటే ఒక పార్టీ పెడితే అయ్యో ఈ పార్టీ పెట్టింది కదా అనుకుంటారు, కానీ వాళ్ళది ఏదో టెంపరీగా ఉంటుంది. ఇక మిగతాది మనం పబ్లిక్ డిసైడ్ చేసుకోవాల్సింది అంతే. ఇక దానివల్ల ఎఫెక్ట్ అయితే నేను అనుకోను. మన వాళ్ళు కలుస్తారు, అవసరం అయితే అది వేరే, అది వాళ్ళ ఎట్లున్నదో వాళ్ళ పర్సనల్ ఇష్యూస్. అది రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? కంబ్యాక్ అంటే చెప్పలేమండి. ఆయన పొత్తులు పెట్టుకుంటే అవి పొజిషన్ ఉన్నది. ఇప్పుడు పొత్తులు అంటే బీజేపీతోనే కలిస్తేనే అవుతుంది, కానీ మరి బీజేపీతో కలుస్తారు కలదని తర్వాత విషయం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.